లోక్సభ ఎన్నికల ప్రచారంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బీజేపీకి ఈసారి 400 సీట్లు ఖాయమని ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల ప్రచారంలో మరోసారి స్పష్టం చేశారు. ఈవీఎంలతో కాకుండా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 180 కంటే తక్కువ సీట్లు వస్తాయని కౌంటర్ ఇచ్చారు ప్రియాంక గాంధీ. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు ప్రధాని మోదీ. జనాల్లో కనిపిస్తోన్న ఉత్సాహం చూస్తుంటే జూన్ 4న ఎలాంటి ఫలితం వస్తుందో స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. అస్సాంలోని నల్బరీలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈసారి బీజేపీ కూటమి ఖచ్చితంగా 400 సీట్లు సాధిస్తుందన్నారు. నల్బరీ సభకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు మోదీ. దేశంలో తొలిసారి 3 అంచెల్లో నిర్వహించిన సభ ఇదే అన్నారు. జూన్ 4నొచ్చే ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 400 సీట్లు ఖాయమన్నారు. शायद ये पहली सभा होगी जो 3 मंजिला सभा हो रही है। 4 जून को नतीजा क्या होने जा रहा है ये साफ दिखाई दे रहा है। 4 जून क्या होने वाला है ये आज पूरा देश देख रहा है और इसलिए लोग कहते हैं 4 जून 400 पार। త్రిపుర రాజధాని అగర్తలాలో ప్రచారం చేశారు మోదీ. రాష్ట్రంలో సిపిఎం, కాంగ్రెస్ కలిసి ద్వేష దుకాణాన్ని తెరిచాయని తీవ్ర విమర్శలు చేశారు. అయితే బీజేపీకి 400 సీట్లొస్తాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లొచ్చాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకుండా దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180కి మించి సీట్లు రావని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఏ ఆధారంతో 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెప్తోందని ప్రశ్నించారు. వాళ్ళేమైనా జ్యోతిష్యులా అని నిలదీశారు. ఇప్పటికే ఏదో చేస్తుంటారు కాబట్టి 400 సీట్లు సాధిస్తామని చెప్తున్నారని ప్రియాంక అన్నారు. हम इतना कह सकते हैं कि अगर इस देश में आज के दिन ऐसा चुनाव हो जिसमें कोई गड़बड़ी नहीं हो, जिसमें ईवीएम में नहीं है, तो मैं दावे के साथ कह सकती हूँ ये 180 से ज्यादा सीट नहीं ले सकते, उससे भी कम लेंगे. బీజేపీ నేతలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు, మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యల గురించి మాట్లాడడం లేదని ప్రియాంక తెలిపారు. యూపీలోని షహరన్పూర్లో ప్రియాంక రోడ్ షో నిర్వహించారు.